రేవంత్ రెడ్డి హయాంలో మాదిగలకు ఏనాడు జరగనంత అవమానం జరిగిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో 3 లోక్సభ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయి ఉంటే ఒక్కటైనా తమ వర్గానికి కేటాయించకుండా అన్యాయం చేశారన్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన ఎంఆర్పీఎస్ లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశానికి స్థానిక భాజపా అభ్యర్థి డీకే అరుణతో కలిసి మందకృష్ణ హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోదీ భరోసానిచ్చారని కొనియాడారు. డీకే అరుణను గెలిపించి మోదీని మరోసారి ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందని మందకృష్ణ తెలిపారు. చేస్తున్న పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించడమే కాకుండా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపే క్రమంలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో నేను ఒక భాగస్వామి అవుతానని చెప్పి ఆయన ఒక ప్రధానమంత్రి హోదాలో మాదిగ ఉద్యమం మీద అత్యంత ప్రేమను అభిమానాన్ని చాటగలిగిండు. మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణ అమలు జరగబోతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 170% ఉండబడే ఎస్సీలో ఉండబడే మాదిగలకు మాత్రం పూర్తిగా మొండి చేయి చూపెట్టింది ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ. అంటే ఉన్న 3 స్థానాల్లో షెడ్యూల్ కులాల్లో తెలంగాణలో 170% ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటే ఇంత ఘోరమైన అవమానం మాకు ఏనాడు జరగలేదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా మళ్ళీ అక్కడ మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వాళ్ళ జాతీయ స్థాయి నాయకత్వాన్ని ప్రభావితం చేసే కాడు ఉన్నాడు. కానీ మాదిగల విషయానికి వచ్చేటప్పటికి ఆయన మాకు తీరని అన్యాయం చేసిండు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని మోసం చేసిన పార్టీగానే మేము చూస్తున్నాం.